తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని చారిత్రాత్మకంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మేలు రకం సన్న బియ్యంతో తయారు చేసిన భోజనాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బలవర్ధకమైన పౌష్టికాహారం, చికెన్, గ్రుడ్లు, ప్రోటీన్లతో కలిపిన మంచి ఆహారాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకుని విజయవంతం చేద్దామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా యోగా డేను అన్ని దేశాల్లో నిర్వహించేలా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానంలో సూపర్ 6లో ముఖ్యమైనది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం అమలు చేసింది. అంటే చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురు, ఐదుగురున్నా సరే, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం యొక్క స్కీమ్ ద్వారా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాళ్ళ ఖాతాలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మిగిలిన 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో వేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి కుటుంబంలో ఒకళ్ళు మాత్రం ఇస్తే మిగిలిన పిల్లలు చదివించడానికి తల్లిదండ్రుల భారం అయితే, మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వటం ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థులు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఈయన చూస్తే గత ప్రభుత్వం 42 లక్షల మందిని మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేశారు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం విద్యకు అత్యధిక ప్రాధాన్యత చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం కావచ్చు, ప్రత్యేక విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్కూల్తో ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాల మంచి రిజల్ట్ రావడం కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు చూస్తున్న గ్రామాలు పోయినా, ఏ స్కూల్కి పోయినా సరే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని చదివేయటం వాళ్ళకి భారం, వాళ్ళు ఉన్న చేసే పని ఇబ్బంది అవుతుంది. అటువంటి పిల్లలకు ప్రభుత్వం సహకరించడం వల్ల చక్కగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళ స్కూల్ డ్రెస్సు, బ్యాగు, షూ, సాక్స్ అన్నీ కూడా బుక్స్ సహా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యాలు ఇస్తా ఉన్నాం. అంటే డైట్ కూడా ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, పౌష్టికాహారం కూడా అందజేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తల్లితో ఏకాటి కూడా ఎప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, హ్యాపీనెస్గా ఉండాలని చెప్పి హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ చెప్తూ ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతంగా ఉండాలి, అదే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.